Hi guys, welcome to our channel Career Fast Updates. మనకి రీసెంట్గా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జేఈకి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే ఈ పేజ్కి వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ కోసం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ పీడిఎఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పీడిఎఫ్లో అయితే వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి 309 వేకెన్సీస్తో అయితే ఈ జాబ్ పోస్ట్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి మినిమం డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనమాట. ఇది కూడా మనకి 24 మే 2025కి ఈ డేట్ ఇచ్చారనమాట. ఈ డేట్కి 27 ఇయర్స్ బిలో ఉంటే మనమైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 25/4/2025 ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనమాట. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసి 24 మే 2025. మనకైతే మే 2025 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఈ విండో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేసుకోండి. లాస్ట్ మినిట్లో సర్వర్ అనేది సరిగ్గా పనిచేయదు కాబట్టి ముందే అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. అదైతే ఫ్యూచర్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ పే స్కేల్ అయితే 40,000 నుంచి 1,40,000 వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంటుంది ఈ జాబ్ పోస్ట్కి. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఇంకా ఫీమేల్ వీళ్ళ అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళైతే ఫీ అనేది పే చేయ అవసరం లేదు. ఇంకా రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 1000 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాలన్నమాట. నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అని చెప్పి రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి జాబ్కి ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్గా లాగిన్ అయితే సరిపోద్ది. ఫస్ట్ అయితే న్యూ యూజర్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్ అవ్వడానికి ఫామ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నోట్ అయితే ఇస్తారు. ఇవన్నీ మ్యాండేటరీ అంటే స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ ఫిల్ చేయమని చెప్పి నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ పోస్ట్ చూపిస్తుంది. ఇక్కడ అవైలబుల్గా ఉన్న పోస్టులు అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి అదైతే చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి అని చెప్పి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ అనేది ఎలా ఉందో అలా అయితే మీరు ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అలానే మీరు మొబైల్ నెంబర్ని అయితే మళ్ళీ టైప్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వకపోయినా పర్లేదనమాట. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్. మీకు ఒకవేళ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమన్నా ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. లేదు అంటే అవసరం లేదు. స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీగా ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళైతే ఈమెయిల్ నుంచి అయితే మీకు కమ్యూనికేట్ అవుతారనమాట. సో మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. మీకు ఒకవేళ ఈమెయిల్ అడ్రస్ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకుని ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన ఈమెయిల్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మనకు నోట్ అయితే ఇచ్చారు. మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేయమని చెప్పి ప్రొవైడ్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని చూపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రెండు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పి ఇక్కడ ఈ కోడ్ ఎంటర్ చేసి రీవెరిఫై అని క్లిక్ చేస్తే మీకు చెక్ బాక్స్ అనేవి ఇస్తారనమాట. అంటే మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారనమాట. అవి అన్నీ కరెక్ట్గా ఉంటే ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేయండి. లేదు అనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకుని ఆ డీటెయిల్స్ని అయితే చేంజ్ చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అయితే లాగిన్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ అని చెప్పుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోండి. మీకు మెయిల్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే డిస్ప్లే చేస్తారనమాట యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఆ రెండు ఎంటర్ చేసి ఇక్కడ కోడ్ చూపిస్తున్నారు కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి.
అలానే ఎవరైతే న్యూ యూజర్స్ కాకుండా ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండి పాస్వర్డ్ మర్చిపోతారో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి. మీకైతే మెయిల్ సెండ్ చేస్తారనమాట. పాస్వర్డ్ కూడా వాళ్ళే సెండ్ చేస్తారు. ఇక్కడ మీరు ఏమైనా వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీకు ఏ ప్రాబ్లం లేదంటే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గో టు అప్లికేషన్ అని చూపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోయాయి కాబట్టి అవి ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. అలానే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్ డీటెయిల్స్. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ డీటెయిల్స్లో ఏంటంటే మనం ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే జనరేట్ అవుతాయి అనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ని అయితే క్రాస్ చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చేసుకుని ఏదైతే ఫిల్ చేయాలో అవి అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ నెంబర్, అలానే పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ ఇవైతే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్లో చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేషనాలిటీ అయితే అడుగుతున్నారు, సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ మీరు జనరల్ అయితే యూఆర్ అని చెప్పి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే కొన్ని అయితే ఆటోమేటిక్గా అనేది జనరేట్ అవుతుందన్నమాట. మీ నేమ్ వచ్చేసి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ మదర్ నేమ్. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ అది ఆటోమేటిక్గా అనేది జనరేట్ అవుతుందన్నమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. అలానే ఈమెయిల్ ఐడి మీరు ఏమన్నా ఇంకా ఆల్టర్నేటివ్ నెంబర్ ఇస్తే అవి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. నోట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళైతే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఇచ్చారంటే ఈ పోస్ట్కి, అదైతే ఒకసారి కేర్ఫుల్గా అయితే చదవండి. చదివిన తర్వాత అయితే అప్లై చేయండి. ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళైతే అది ఒకసారి చదివి ఇక్కడ అప్లై అయితే చేయండి. నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ మినిమం 40% డిజబిలిటీ, మీకు ఏమైనా 40% డిజబిలిటీ అనేది ఉంటే ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి, లేదు అనుకుంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ డిజబిలిటీ టైప్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ సర్టిఫికెట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట, అదైతే చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, మీ పర్సంటేజ్ అనేది ఎంత చూపిస్తుంది సర్టిఫికెట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారో అది చూసుకుని ఒకసారి ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ డూ యూ ఫుల్ఫిల్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ యాజ్ పర్, ఈ అడ్వైస్మెంట్ ప్రకారం మీరు అయితే అవి ఫుల్ఫిల్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని చెప్పి, లేదంటే నో అని చెప్పి నేను క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే నో అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. డిజబిలిటీ డీటెయిల్స్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనమాట. మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ జాయినింగ్ డేట్ ఆఫ్ సర్వీస్ అని అడుగుతుంది, ఏ డేట్లో జాయిన్ అయ్యారు సర్వీస్లో, అలానే ఏ డేట్లో అయితే ఆ సర్వీస్ అనేది ఎండ్ అయిపోయింది, ఆ డేట్ రెండు ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ టోటల్ సర్వీస్ పీరియడ్ అదైతే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. మీరు జాయినింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నో క్లిక్ చేసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ ఏమి అడగదు. నెక్స్ట్ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్, మీ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఆప్షన్స్ అయితే అడుగుతున్నారు. ఈ 5 ఆప్షన్స్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదైతే దగ్గరగా ఉన్నాయో ఆ టెస్ట్ స్టేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఆ స్టేట్లో ఉన్న సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి తర్వాత మార్చడానికి ఉండదని చెప్పి ఇక్కడ వీళ్ళైతే డిస్క్లైమర్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రిఫర్డ్ స్టేట్ వచ్చేసి మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ స్టేట్ దగ్గరలో ఉన్నారో ఆ స్టేట్ దగ్గరలో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్
సిటీ అయితే అడుగుతుందనమాట. మీకు ఏ ప్లేస్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ ప్లేస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు 5 ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఏఏఐ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అటానమస్ బాడీ, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. మీరేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్ అయితే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మీరైతే ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేస్తే ఇక్కడ వీళ్ళకైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది కావాలన్నమాట. ఇదైతే డిస్క్రిప్షన్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఏఏఐ క్యాండిడేట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆర్ యూ రెగ్యులర్ ఏఏఐ ఎంప్లాయ్, ఎస్ అయితే ఎస్ అని చెప్పి నో అయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ఇన్ ఏఐలో మీరు ఏమన్నా ఇంటర్న్‌షిప్‌లో ఏమన్నా చేసి ఉంటే ఎస్ అని చెప్పి, లేదు అంటే నో అని చెప్పి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నో అని చెప్పి క్లిక్ చేస్తే ఇంకా మనం అది అబ్జెక్షన్ అవేమీ మనకు అవసరం లేదనమాట. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకు సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది అనమాట. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అడుగుతున్నారు. మీ అడ్రస్ అయితే మీ స్ట్రీట్, అలానే డోర్ నెంబర్, మీ విలేజ్ నేమ్, మీ మండల్, డిస్టిక్, అలానే మీ స్టేట్, ఇలా అయితే మీ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ, మీరు ఏ కంట్రీ నుంచి అయితే అప్లై చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇండియా వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ ఇండియా అనేది ఒకటే ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మీరు ఏ స్టేట్ నుంచి అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండ్, మీ పర్మనెంట్ అడ్రస్ అలానే ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ సేమ్ అనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అయితే మనకి పర్మనెంట్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయి అనమాట. దీని తర్వాత మనకు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఈ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. మీరు 10th క్లాస్ ఏ బోర్డు అయితే ఆ బోర్డు, స్టేట్ అయితే స్టేట్, సిబిఎస్ఈ అయితే ఆ బోర్డు ఏదైతే అది ఇక్కడైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో అయితే 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్, మీ స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ కాంబినేషన్, ఇక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్ వచ్చేసి జనరల్ అని చెప్పి అయినా పెట్టండి, జనరల్ సబ్జెక్ట్స్ అని చెప్పి అయినా టైప్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఏ సబ్జెక్ట్స్ అంటే సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా అయినా సరే మెన్షన్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇక్కడ పర్సంటేజ్ అని కానీ సిజిపి అని చెప్పి మీరు ఎలా అయితే మీ మార్క్ షీట్లో మార్క్స్ ఉన్నాయో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సిజిపిఏ అప్టైండ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అదైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ టోటల్ సిజిపిఏ, ఎన్ని మార్క్స్కి మీకు అన్ని మార్క్స్ వచ్చాయో టోటల్ సిజిపిఏ అంటే 10 కానీ 5 కానీ ఇలా ఉంటుంది కదా మీ బోర్డు బట్టి. 10 పాయింట్స్ స్టేట్ బోర్డు అయితే 10 పాయింట్స్కి మీకు ఎన్ని వచ్చినాయో అదైతే సిజిపిఏ అప్టైండ్ అనమాట. టోటల్ సిజిపిఏ వచ్చేసి 10 అని చెప్పి అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈక్వలెంట్ పర్సంటేజ్ ఫ్రమ్ సిజిపిఏ, అది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఒకవేళ అవ్వకపోతే మీరైతే పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా మీ బోర్డు ఏదైతే ఆ బోర్డు అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అలానే మీ కాలేజ్ నేమ్, ఇంటర్ కాలేజ్ నేమ్, అలానే సబ్జెక్ట్స్, ఇక్కడ ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని మెన్షన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా సిజిపిఏ అయితే సిజిపిఏ, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, మీ మార్క్ షీట్లో ఎలా ఉన్నాయో అలా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కైండ్లీ క్యాలిక్యులేట్ యువర్ సిజిపిఏ అండ్ ఫిల్ ది పర్సంటేజ్ అన్నారు కదా, ఇక్కడ మీ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. అంటే మీ కన్వర్షన్ సర్టిఫికెట్ అనేది ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనకి 10th క్లాస్కి ఇంటర్కి ఏంటంటే వచ్చిన సిజిపిఏని ఇంటూ 10 చేసి దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తాం. బీటెక్ అయితే వాళ్ళు మార్క్ షీట్ మీద ఒక ఫార్ములా ఇస్తారు, ఆ ఫార్ములా బేస్ చేసుకుని అయితే మీరు సిజిపిఏ నుంచి పర్సంటేజ్కి అయితే మార్చి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ప్లీజ్ సెలెక్ట్ స్టేటస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అన్నారు కదా, అంటే ఇప్పుడు మీరు చదువుతున్నారా, ఆల్రెడీ చదివారా అని చెప్పి అయితే అడుగుతున్నారు ఇక్కడ. ఇంకా మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్టయితే ఇక్కడ అపియరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే పాస్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఫైనల్ ఇయర్ అయితే అపియరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేయండి, లేదు అనుకుంటే పాస్డ్ అని చెప్పి సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్
కోర్స్ అడుగుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిగ్రీ నేమ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఏం చదివారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. బీటెక్ డిగ్రీయా అదైతే ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ కాలేజ్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ అంటే మీరు ఇంజనీరింగ్లో అయితే సపోజ్ మెకానికల్ సివిల్ ఇలా ఉంటుంది కదా, అలా మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ మంత్ అలానే ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ క్యాలెండర్లో కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఆ ఇయర్ని అలానే ఆ మంత్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇక్కడ వచ్చి ఈ యారో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పర్సంటేజ్ సిజిపి అని చెప్పి అడుగుతున్నారు. మీకు మార్క్స్ ఎలా వచ్చి ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్క్స్ అప్టైన్డ్ అలానే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి అడుగుతున్నారు. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్గా అయితే జనరేట్ అవుతుంది. లేదు అంటే మీరైతే ఎంటర్ చేయాలి. హ్యావ్ యూ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సెమిస్టర్స్ కరికులం. మీరు మీ డిగ్రీలో ఏ సెమిస్టర్లో అయినా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్స్ని అయితే చదివారు అనుకుంటే ఎస్ అని చెప్పి, లేదు అని చెప్పి నో అయితే క్లిక్ చేయండి. అలానే మీ 10th 12thలో కూడా మీరు ఇంగ్లీష్ అనేది పాస్ అయ్యారా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేయండి. డూ యూ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ లెవెల్ 10+2 స్టాండర్డ్. మీ ఇంగ్లీష్ రాయగలరు చదవగలరు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్ క్వాలిఫికేషన్ హైయర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే అవి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే అవసరం లేదనమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పి, లేదు అంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్ అయితే ఇక్కడ వచ్చేసి మీకు యాడ్ రో అని చెప్పి చూసింది కదా, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇలా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ చూపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత మనం డాక్యుమెంట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిగ్నేచర్ అండ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఐ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది వచ్చేసి మనకి ఫోటోకి ఈ సైజ్ ఎంత ఉండాలి అంటే ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, అలానే డైమెన్షన్స్, విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అని చెప్పి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. ఫోటోకి వచ్చేసి మినిమం ఫైల్ సైజ్ వచ్చేసి 100 KB అనమాట. మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి 200 KB. అలానే విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది వచ్చేసి ఫోటోకి అనమాట. అలానే మనకి సిగ్నేచర్కి చూసుకుంటే ఇక్కడ ఐ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తే మనకి రీసెంట్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయమన్నారు. అది కూడా మనకి 80 KB మినిమం ఫైల్ సైజ్ ఉండాలి, అలానే 150 KB మ్యాక్సిమం అనమాట. అలానే ఫైల్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్స్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ అవ్వదు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ కేటగిరీ బట్టి అలానే మేల్ ఫీమేల్ జెండర్ బట్టి అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ కేటగిరీ బట్టి ఎంత చూపిస్తుందో అంత అయితే మీరు పేమెంట్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చే డిక్లరేషన్, ఈ డిక్లరేషన్లో ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చెక్ బాక్సెస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ చూపిస్తున్నారు కదా, ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోండి. ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూలో చెక్ చేసుకోండి. క్రాస్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ అయితే చేసేయండి. జస్ట్ మనకి ఏటీసీ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మీకు ఇంకా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలా ఏమన్నా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీరు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.